కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పోచమ్మ వాడ నుంచి ర్యాలీగా వెళ్లిన బీజేపీ శ్రేణులు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలపై ఎంపీడీఓకి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని, స్థానిక కాంగ్రెస్ నాయకుల తొత్తులకే అందుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు హామీ పథకం తప్ప మిగతా 6 గ్యారెంటీ హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు అన్ని రకాల వడ్లకి 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు. ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇవాళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ రేవంత్ రెడ్డి గారు రవంతలేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిండ్రు. వాళ్ళు ఇచ్చిన కనీసం 6 గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు. ఈ 6 గ్యారెంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నారు, మర్చిపోయిండ్రు. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఊసెత్తలేదు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పిస్తా అన్నారు. అవి వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది, ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగానికి కూడా యువకుని కూడా నిరుద్యోగ భృతి ఇవాళ ఇవ్వలేదు. అంతేకాకుండా కాలేజీ పిల్లలందరూ కూడా ఆయన అధికారంలో రావడానికి కోసం అన్ని దేవుళ్ళ మీద ఆయన దేవుళ్ళ మీద నమ్మకం లేని వ్యక్తి అంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారే. ఎక్కడికి పోతే ఆ ప్రాంతంలో దేవుని మీద ఒట్టేసుడు, యాదగిరి పోతే అక్కడ సమస్యల మీద దేవుని పైన ప్రమాణం చేసుడు, కొండగట్టుకు వస్తే ఇక్కడ మహిళలకు అందరి కళ్యాణ లక్ష్మి ఇస్తాం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో 1,16,000 ఇస్తామని చెప్పేసి, అంతేకాకుండా ఆ కొజ్జముక్కైన కేసీఆర్ 1,16,000 ఇస్తాడు, వాని నమ్మకూరి నేను తులం బంగారం ఎక్కువ ఇస్తా అన్నాడు. 1,16,000తో తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇలా 1,00,000 రూపాయలు 1,16,000 ఇస్తూ తులం బంగారం ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తీసుకున్నారో తెలవాలి. లేకపోతే అధికారులు ఇలా చెక్కులు పంచుతారు, మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా? కానీ ఇంతవరకు పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం రాలే. ఇది నువ్వు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు అందరికీ కూడా నువ్వు హామీలు ఇచ్చిరు. ఇవాళ గ్యాస్ అన్నావు, ఇంతవరకు ఏది లేదు. ఇవాళ చాలామందికి ఇండ్లకు కరెంటు బిల్లు అన్నారు, పాపం తెలియని వాళ్ళందరికీ ఇంతవరకు కూడా కరెంటు బిల్లు మాపియాలి. ఇవాళ 2000కు 4,000 ఇస్తా అన్నారు, పాపం ఆశపడ్డారు ఈ తెలంగాణ ప్రజలు, నమ్మిరు. తెలంగాణ ప్రజలు నమ్మితే ఫస్ట్ టీఆర్ఎస్ వంచి మోసం చేసిండు. ఆ తర్వాత వాంది కరెక్ట్ లేదని చెప్పేసి తిట్టకుండా కేసీఆర్ను ఆ ప్రభుత్వం తిట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే బాటలో నడుస్తుండు, ప్రజా సమస్యలను విస్మరించిండు, అనేకమైన హామీలు ఇచ్చిండు. హామీలు అన్నీ కూడా పూర్తిగా విస్మరించిండు. పేద ప్రజలకు ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, విడో పెన్షన్లు ఇవాళ ఎవరికి కూడా ఇచ్చిన పాపం లేదు. కొత్తగా ఎవరికన్నా పెన్షన్ ఇచ్చినవా? కాంగ్రెస్లో మొగోడు ఉంటే రావాలని చెప్పి మేము సవాల్ ఇస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నిరుపేదలకు పెన్షన్ ఇవ్వలే. ఒంటరి మహిళలకు 2500 అన్నారు, ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేదు. ఇది మీరు ఇచ్చిన హామీలు కదా, మేము హామీలు ఇచ్చినాం, మేము నెరవేర్చినాం అని అంటారు. ఏ ముఖం పెట్టుకుని ఇలా ప్రజల దగ్గరికి వస్తారు? మీరు ఒక్కసారి మీరు ఎవరికైతే హామీలు ఇచ్చిరో ఇదంతా పేద ప్రజలకే హామీలు ఇచ్చిరు. పేద ప్రజలు నమ్మించి వాళ్ళు నమ్మి మీకు ఓట్లేసిరు, కానీ మీరు నమ్మించి వంచి మోసం చేసిరు. ఇలా పేద ప్రజల ఉసుదలుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ లోకల్లో కూడా ఈ రామడుగు మండల కేంద్రానికి సంబంధించినటువంటి రామడుగు పరిసర గ్రామాలకు 23 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి. ఇవాళ మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకుంటూ పూర్తిగా విఫలమయ్యారు. దబ్బన ఏదైనా సమస్య పరిష్కారం అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని చెప్పాలి,
ఆ ఎమ్మెల్యే అని చెప్పాలి. అట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు ఇప్పుడే చూడండి, సద్దులు కట్టుకొని వచ్చిర్రు. ఏంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎంపీడీఓ గారి ఆఫీస్కి వస్తున్నాం. గ్రామ సభలు ఎక్కడ పెట్టలే, ఇందిరా మిల్లును సెలెక్ట్ చేసిర్రు. ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చారు కానీ అర్హులైన పేదలకు ఎవరు కూడా ఇండ్లు ఇయ్యలే. ఇదేంటిది మీ కాంగ్రెస్ వైఖరి ఏంటిది? ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ ఇండ్లు కూలిపోయినాయి ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇండ్లు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అధికారులు ఈ రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం మా ఎంబడి రండి. మేము నిరూపిస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెంట ఉండి పోరాడతాం. జాగ్రత్త, ఇవాళ మీ మెడల్ వంచైనా కానీ ఇవాళ పెన్షన్లు వచ్చారాక కొట్లాడతాం. మీ మెడల్ వంచైనా కానీ మీరు ఇచ్చిన 6 హామీలు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే వరకు కూడా కొట్లాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇంటింటికి కూడా మీ యొక్క వంచి మోసం చేసిన పనితీరును ఇవాళ తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి నాయకత్వం, మాకు ఏదైతే ప్రజా సమస్యల మీద మీరు పోరాడురని చెప్పారో వారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా చాలామంది వీడియోలు వచ్చారు. చాలామంది వృద్ధాప్యలోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అంటారు. మొన్న 4 మంత్రులు వచ్చారు. 4 మంత్రులు వచ్చారు, 4 గంటలు నీళ్ళు ఇడిచిర్రు. చిత్తశుద్ధి ఉందా మంత్రులకు? వ్యవసాయ మంత్రి వస్తాడు, బనకచెర్ల ముచ్చట చెప్తాడు. రాముడు ముచ్చటకి వచ్చిండు, రాముడు మీటింగ్కి వచ్చి బనకచెర్ల ముచ్చట చెప్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఏం ఊసేలేదు, ఉత్తానే వెళ్ళిపోయాడు. పొన్నం ప్రభాకర్ గారు వచ్చిర్రు, ఈ పక్కకు బస్సు అడిగిరు. రవాణా శాఖ మంత్రి గారు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేడు. ఇవాళ ఒక స్కూల్కు బస్సు పంపుదామంటే బస్సు ఇచ్చే పరిస్థితి లేరు. ఎందుకండి ఈ రవాణా శాఖ మంత్రి గారు? స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ బ్రిడ్జ్ కాడ సమస్య ఉందని చెప్పేసి రైతులందరూ పోతే ఇవాళ ఈ కుడి కాలువ ఉంది, షానగర్ వాళ్ళకు R&R ప్రకటిస్తామన్నారు, ప్రకటించారు. ఇంతవరకు వాళ్ళకు ఊసేలేదు, R&R వర్తింపజేయలేదు. ఈ బ్రిడ్జ్ కాడ ఉండే రైతులకు భూమి ఇచ్చిర్రు. ఆ రైతులను స్థానిక కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మోసం చేసిర్రు. 10 రోజులలో 15 రోజులలో పైసలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ భూమి లాక్కున్నారు. ఇంతవరకు పైసలు ఇవ్వలేదు. మీ డబ్బులు ఏమైందని అడుగుతారేమో అని చెప్పేసి భయపడి రైతులకు ముఖం చాటేసుకుని 4 మంత్రులు ఒక ఎమ్మెల్యే వేయండి. కానీ ఇలా రైతులకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఇవాళ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్యులు. మేము ఆ రైతులను ఆదుకోవాలి, మీరేం చేసిర్రు? అరెస్ట్ చేస్తారా? రైతులు ప్రశ్నిస్తే అడిగితే వాళ్ళకి రావాల్సిన హక్కులు అడిగితే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడి దుర్మార్గం పని. మీ అరాచక పాలన ఇక సాగనీయం. ప్రజలందరూ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇక మిమ్మల్ని సాగనప్పుడు ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజల మీద మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు, టీఆర్ఎస్కి ఎట్లా లేదని మీకేసిర్రు ఓట్లు. కానీ మీ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు హామీలు ఇచ్చిర్రు, మోసం చేసిర్రు, మోసపూరితమైన హామీలు ఇచ్చారే తప్ప మీరు ఏనాడు సమస్యలు పరిష్కరించలేదు. సేమ్ టీఆర్ఎస్కు కొట్టిన గతే ఇలా కాంగ్రెస్కు కొడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో అధికారులు కూడా పూర్తి నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఒక్క అధికారి సమయపాలన లేదు రామోడు మండలంలో. ఒక్క అధికారికి దరఖాస్తు ఇస్తే దాని మీద పరిష్కరించలేదు ఇంతవరకు. రైతులకు కూడా చాలామందిని మోసం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. భూములు తీసుకునే కాడ శ్రీరాములపల్లె ఉంది, శ్రీరాములపల్లెలో 3 సార్లు పోయినాయి భూములు. 3 సార్లు పోతే ఉన్న ఇండ్లు కోల్పోయారు, ఆ భూములు కోల్పోయారు. ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవాళ కుడికాలువ షానగర్లో భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు. R&R ప్యాకేజ్ ఇంతవరకు ఇవ్వలే. ఇంకా నారాయణపూర్ రిజర్వేయర్లో మంగపేట వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇవ్వలే. మీరు రైతులను విస్మరిస్తున్నారు. మీరు ఎవరిని ఆదుకున్నారు? ఈ సందర్భంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు రండి రైతుల ముందరికి, రైతు సమస్యలను పరిష్కరించండి. ఇలా రైతులతో మమేకమై మీ సంగతి చూస్తాం. మేము శాంతియుతంగా ఈరోజు చేస్తే పోలీసులు పెట్టిండ్రు. మేము పోలీసులు లాఠీలకు, తూటాలకు భయపడే వ్యక్తులం భారతీయ జనతా పార్టీ లేదు. మేము ప్రజా పోరాటం చేస్తాం. ఇలా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కొట్లాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ కాంగ్రెస్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేదంటే భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది. మేకల ప్రభాకర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. మేడం, ఈ మండలంలో మేము వ్యక్తిగతంగా ఎవరి మీద అనడానికి లేదు. మీరు అధికారులకు ప్రజా సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ మండలంలో అన్ని 23 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 10-12 గ్రామ పంచాయతీలల్లో ఆల్రెడీ వచ్చే పెన్షన్ కంప్యూటర్ వాళ్ళ అజాగ్రత్తతోటి ఏదో రకంగా చేసుకొని ఇలా చాలామంది చనిపోయారని చెప్పేసి పెన్షన్ ఇస్తలేదు. పోనీ 1 నెల రిప్రజెంటేషన్ చేసినాం, 2వ నెల రిప్రజెంటేషన్ చేసినాం, 10 నెలల నుంచి కూడా పెన్షన్ ఇవ్వకపోతే ఎట్లా? మేము దీనికి సచ్చినైనా బతికినైనా మీ ముందర చూపెడతాం. మీ కాగితంలో చచ్చిపోయాడు కానీ బతుకున్నాడు. రావా సిలువల్లి ఒక్క నిమిషం మాది విను. ఈయన చచ్చిపోయాడు అని చెప్పేసి కాగితం ఇట్లా 23 గ్రామ పంచాయతీల నుంచి అందులో 16 గ్రామ పంచాయతీలో పక్క చచ్చిపోయిన మనిషిని మీ ముందరికి పట్టుకొచ్చిన. ఈ చచ్చిపోయిన మనిషికి పెన్షన్ ఇచ్చుడా లేదా? ఒకటి మీరు పంపించారు. ఇట్లా పంపించి 8 నెలలు అయిపోతుంది.
కావాలంటే మీ అజ్మతుని విలువరి ఏనాడు ముట్టిందో నా దగ్గర పేపర్ ఉంది. అక్కడ మహేందర్ అంటే ఏనాడు ముట్టిందో నా దగ్గర పేపర్ ఉంది, ఆధారాలతో సాచిన. మనిషి చచ్చిపోయింది కదా, మరి మీ దగ్గరికి ఎట్లా వచ్చిండు? ఈ గవర్నమెంట్లో ఎందుకు చంపుతారు మనుషులు? ఎందుకు కావాలి మనుషులను? మీరు ఇచ్చే పెన్షన్ కాదు మేడం, మీరు ఇచ్చే పెన్షన్ మాకు లెక్క కాదు, కానీ మనిషిని చచ్చినట్టు ఎందుకు పెడతారు మీరు? ఒక్కటి అదొకటి అయిపోయింది మేడం. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతాను ఇంచుమించుగా. 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు వస్తాయన్నారు. వీళ్ళ బిడ్డ ఒంటరి మహిళ, ఎందుకు ఇస్తలేదు? నేనేమంటున్నా అంటే ఒంటరి మహిళలకు వస్తలేపాయి. 2000 4000 చేస్తా అన్నారు, రెట్టింపు అయితే ఎక్కడ లేదు. 3000 6000 చేస్తా అన్నారు, అది లేదు. మీ ఎంపీడీఓ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు మహాలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వంచుతారు, తులం బంగారం ఇస్తా అంటారు. ఎమ్మెల్యే తీసుకున్నా, మీరు తీసుకున్నారు, అధికారులు తీసుకురా, తులం బంగారం ఎమ్మెల్యే తీసుకుంటా. షాదీ ముబారక్ మహాలక్ష్మికి 1,16,000 తులం బంగారం అన్నారు మేడం. తులం బంగారం అధికారులు తీసుకుంటురా, ఎమ్మెల్యే తీసుకుంటురా, ఈ ప్రభుత్వం దగ్గర ఉందా చెప్పురు మాకు. తులం బంగారం అయితే గ్యారెంటీ ఇచ్చింది మాకు, మరి ఎవరి దగ్గర అయితే కనబడతలేదు. ఇస్తురా లేదా చెప్పండి? ఇస్తురా లేదా? మరి మీరు ఇస్తే నన్ను దాచిపెట్టిరా, ఇది ఇస్తలేరు. ఒకటి బోనస్ మేడం. మేడం ఇంకోటి, ఇందిరమ్మ కమిటీ అన్నారు. ఇందిరమ్మ కమిటీలో అధికారులు ఉండాలా, మీ అధికార వాళ్ళ కార్యకర్తలు ఉంటారా? ఇందిరమ్మ కమిటీలో మీరు మరి అధికారులు ఉంటే ఇవాళ ఎక్కడ గ్రామసభ చెప్పి మీరు ఇందిరమ్మ కమిటీలో ఇందిరమ్మను ఇండ్లు మీరు ఎంపిక చేసిరు? ఎక్కడ గ్రామసభ పెట్టారు? 23 గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా గ్రామసభ పెట్టి ఎంపిక జరిగిందా? ఎక్కడ పెట్టలేదు, మీరు కాగితాలు రాసుకున్నారు. నేను చెప్తున్నా కదా మేడం, ప్రతి ఊరు మేడం అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ ఎక్కడ కూడా గ్రామసభ లేదు. గ్రామసభ లేకుండా మీరు ఎవరో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతుకు ఇల్లు వచ్చిందని క్యాన్సిల్ చేశారు. ఇల్లు వచ్చింది క్యాన్సిల్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి రైతుకు ఇల్లు వచ్చింది క్యాన్సిల్ చేశారు. మీరు క్యాన్సిల్ చేసిరా చెప్పండి. బద్రి మాధవని రామడులో మేడం సంవత్సరం నుంచి రామడు అనుభవం. సంవత్సరం నుంచి బద్రి మాధవి ఇల్లు కూలిపోయింది మేడం. ఇల్లు కూలిపోతే 5,000 రూపాయలు ఎంఆర్ఓలు ఇచ్చారు. ఇల్లు కూలిపోయిన సర్టిఫికేట్ ఇచ్చారు. 6 అంటే ఎంఆర్ఓ వేరు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇల్లు ఇవ్వద్దు మేడం? అంటే కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి మీరు ఇల్లు ఇస్తారు, లేకపోతే మీరు ఎందుకు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు చెప్పండి. ఇవన్నీ మీరు మేము అందరం పోదాం, వాళ్ళకి ఇల్లు ఉందా చూపెడదాం. ఇప్పుడు మీరు మేము అందరం పోదాం. ఒకటి ఇల్లు మొత్తం మేడం. మన్నారంలో దడి చదువుతున్న ఇల్లు ఎందుకు గ్రామసభలో కమ్మి కనవాలేదు? సాయి ఇల్లు ఎందుకు అయిపోలేదు కదా? ఇల్లు ఎందుకు ఇల్లు ఇస్తలేదు? కంటిన్యూషన్ ఉంటే వాళ్ళు ఇల్లు ఇయ్యాలి. 6 నెలల కింద కూలిపోయింది. మీరు 1 రోజు నిన్నగాక మొన్న గ్రామసభ పెట్టారు, ఆయన ఇల్లు ఎందుకు కట్టిస్తారండి? మేడం మీరు అన్నట్టు ఎలిజిబులే. ఈయన ఎందుకు ఇవ్వాలి? ఎలిజిబుల్ అయితే అంటే సర్టిఫికేట్ కాదు మేడం. మేడం ఇంకా కంటిన్యూ కదా? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అని చెప్పు. మరి వాళ్ళు మేడం ఇల్లు కూలిపోయిన మేడం, ఇల్లు కూలిపోయిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇవన్నీ మీ దృష్టికి వస్తున్నాం మేడం. మేము కొంచెం కాదు. వన్నారంలో మేడం, వన్నారంలో గ్రామసభ పెట్టలే. మన ఇల్లు నడి ఊర్లో మీరేదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు తప్ప మీరు ఏం చెప్తలేరు. ఇప్పటికైనా మీరు ఎంపీడీగా మీరు చెప్పండి, ఇప్పటికైనా గ్రామ సభలు పెట్టండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటున్నాం మేము. మళ్ళీ ఎలిజిబుల్ అంటే మేడం వీళ్ళని చూపెడతాను కదా. ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇచ్చారు, మరి మేము చూపెడతాం అండి. ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీరు ఎవరైనా ఇవ్వద్దు. కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఉన్నాక కూడా ఆ చిన్న ఇల్లు కూడా కట్టుకుంటారు. పేద ప్రజలకు ఇల్లు ఎందుకు ఇస్తలేరు మీరు? ఎందుకు చేస్తారు ఇట్లా? మేడం మేము దృష్టి కాదు మేడం. మీరు గ్రామసభ పెట్టాలి మేడం. గ్రామసభలు పెట్టాలి. గ్రామసభలలో కమిటీ ఉంటుంది. గ్రామసభలలో మీరు ఎంఆర్ఓ గారు ఉంటారు. దరఖాస్తు అంటే చిన్న చిన్న మీరు చేసేటువంటి మీరు గ్రామసభలు ఏర్పాటు చేస్తలేరు. లోకల్ సెక్రటరీలు ఎక్కడ ఉంటలేరు. మాకు తెలియదు అంటే ఎక్కడ ఇప్పటికి చెప్పండి మేడం, ఎక్కడ గ్రామసభ పెట్టారో చెప్పండి మీరు ఇప్పటికి.